Jesus Christ proved himself that he is the true God and he is the only God and he is the Son of God. దేవుడు అని నిరూపించుకున్నాడు లోకానికి. ఎన్నో రకాలుగా ఆయన నిరూపించుకున్నాడు. మరి మిగతా ఏ దేవుడు కూడా ఇంతగా తనను తాను నిరూపించుకున్న ఆధారాలు లేవు. ఒక్క యేసు తప్ప ఎన్ని ఆధారాలు ఉన్నాయో చూడండి. ఆయన దేవుడు అనడానికి ఎన్ని ఆధారాలు ఉన్నాయో చూడండి. ఆయన ప్రకృతిని శాసించాడు. ప్రకృతిని శాసించగలిగిన వాడే దేవుడు. ఆయన జీవాన్ని పోసాడు, అంటే జీవం మీద అధికారం ఉన్నవాడే దేవుడు. ఆయన దైవికమైన ప్రేమను చూపించాడు, ప్రేమ కలిగిన వాడే దేవుడు. ఆఖరకు మరణించి మరణమును జయించాడు, మరణమును జయించిన వాడే దేవుడు. హల్లెలూయా. ఆయన అన్ని రకాలుగా తనను తాను దేవుడు అని మానవ జాతికి ప్రూవ్ చేసుకొని తిరిగి పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన దేవుడు కాదు అనడం చాలా కష్టం, ఆయన దేవుడు అనడం చాలా తేలిక. కొంతమంది ఆయన్ని దేవుడు కాదంటారు, కేవలం ఒక మంచి మనిషి అంటారు. ఓకే, మంచి మనిషి అయితే ఇన్ని అద్భుతాలు చేయగలడా? ఇంకొంతమంది ఆయన కేవలం ఒక మంచి వైద్యుడు, రోగుల్ని బాగు చేశాడు అంటారు. ఓన్లీ మంచి వైద్యుడు అయినంత మాత్రాన ఆయన మరణాన్ని గెలవగలడా? గెలవలేడు. సో ఇలాగా యేసయ్యను ఆయన ఒక మంచి ప్రవక్త అని కొంతమంది అంటారు. ఆయన ఓన్లీ మంచి ప్రవక్త మాత్రమే. అయితే ఆయన ఇంత ప్రేమ చూపించి మరణించి తిరిగి లేవగలిగిన శక్తిమంతుడు ఎన్నడూ కూడా కాలేడు. అంటే యేసయ్య ఒక బోధకుడు మాత్రమే కాదు, ఒక మంచి మనిషి మాత్రమే కాదు, ఒక మంచి ప్రవక్త మాత్రమే కాదు, ఆయన సాక్షాత్తు దేవుడు. హల్లెలూయా. దేవుడే దీనుడిగా దిగి వచ్చాడు. మన జీవితాల్లో ఎప్పుడు కూడా యేసయ్య దైవత్వం గురించి అనుమానం మనం ఎప్పుడు కూడా పెట్టుకోకూడదు, అనుమానం రాకూడదు. ఎప్పుడైనా అనుమానాలు వస్తే ఒక్కసారి జరిగిన వాటిని మనం ఒకసారి చూస్తే, ఆయన జీవితంలో జరిగిన వాటిని మనం కనుక ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే మనం ఖచ్చితంగా నిర్ధారణ చేసుకోగలుగుతాం ఆయన దేవుడని.